హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నా. నేను వచ్చేసాను తిరుమల వ్లాగ్తోని ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం అనుకోండి. నా తమ్నేల్ చూసి కూడా మీకు అర్థమైపోయి ఉంటుంది ఇట్స్ అబౌట్ తిరుమల జర్నీ అని. నేను నాగరాజ్ ఇద్దరమే వెళ్ళినాము తిరుమలకి డిసెంబర్లో. సో క్యాబ్ బుక్ చేసుకొని దెన్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రీచ్ అయ్యాం. ఫస్ట్ ఫ్లైట్ అనుకున్నాం, బట్ ఎక్స్పెన్సివ్ ఉండే టికెట్స్. ట్రైనే బెస్ట్ అనుకొని ఇంకా డిసైడ్ అయిపోయి ట్రైన్ బుక్ చేసుకున్నాం. అది కూడా మేము 1 month ముందే బుక్ చేసుకున్నాం అనమాట. ట్రైన్ జర్నీ తక్కువ మేము చేయడం. అండ్ ఫస్ట్ టైం మేము కూప్లో ట్రావెల్ చేద్దాం అనుకున్నాం. ముందు చూడండి మీరు ఎలా ఉంటుంది. కొన్ని చోట్ల వాయిస్ ఓవర్ ఉంది గైస్, కొన్ని చోట్ల లైవ్ ఉంది. ప్లీజ్ వాచ్. హాయ్ గైస్, మేమైతే తిరుపతి ట్రైన్ ఎక్కుదామని వచ్చేసినాం. ప్లాట్ఫామ్ నంబర్ 6. అండ్ మేమైతే చూడండి, ఫస్ట్ టైమా థర్డ్ టైం అనుకుంటా ట్రైన్లో వెళ్ళడం. బట్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి వెళ్ళడం మాత్రం సెకండ్ టైం నేను. సో మాకు కాచిగూడ రైల్వే స్టేషన్ దగ్గర అవుతుంది, అందుకని మేము కాచిగూడ ప్రిఫర్ చేస్తాం. బట్ టికెట్స్ దొరకక మాకు సికింద్రాబాద్ దొరికింది. సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ 12732 సూపర్ ఫాస్ట్. అందుకే మేము H1, B5, B6 దొరికినాయి మాకు. తొందర వచ్చేసినాం మేము. 4:15కి ఉంది ట్రైన్. బికాజ్ మాకు తెలిసిన వాళ్ళంతా చెప్పిండ్రు సూపర్ ఫాస్ట్ ఎప్పుడు టైంకి స్టార్ట్ అవుతుంది అని. సో అందుకే మేము ఒక 1 hour ముందే రీచ్ అవ్వాలి అన్నట్టు 2:30కి స్టార్ట్ అయిపోయినాం. వచ్చేసిన మా నాగరాజ్ కనిపిస్తున్నాడా? మా నాగరాజ్ అయితే ఈదేడికే పోయిండు, ఈ తెచ్చుకుంటున్నాడు. ఓకే, సో తిరుపతి బ్లాగ్ కవర్ చేస్తా. నాగరాజ్ చాయ్ తెచ్చిండు. సో మేము అట్లా చాయ్ తాగేసి ఇంకా ట్రైన్ ఆల్మోస్ట్ ప్లాట్ఫామ్ మీద రీచ్ అయింది కాబట్టి మేము చెక్ ఇన్ అయిపోయినాం. కూప్ ఇలా ఉంది చూడండి, చాలా బాగుంది కూప్. ఎప్పుడు కూప్లో ట్రావెల్ చేయలేదు, నార్మల్ ఏసీ టైర్ ట్రావెల్ చేసినాం. బట్ కూప్ వీ హ్యావ్ నెవర్ ట్రైడ్ అనమాట. బట్ ఇట్స్ రియల్లీ వెరీ గుడ్. ఏం డిస్టర్బెన్స్ లేకుండా చాలా ప్రశాంతంగా, జర్నీ కూడా ప్రశాంతంగా స్టార్ట్ అయినట్టు అనిపించింది నాకు. అదే ప్రశాంతంతోనే ఉండాలి కదా మనకి లైఫ్లో. చూడండి, మేమైతే తిరుపతికి స్టార్ట్ అయినాం. ఆఫ్ టు తిరుపతి. అది చెప్పు నాగరాజ్. హలో, గుడ్ ఈవినింగ్. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. గోవింద గోవింద. మా ట్రైన్ కూడా మూవ్ అవుతుంది. ట్రైన్ కూడా మూవ్ అయిపోతుంది, కరెక్ట్ టైంకి మూవ్ అవుతుంది. కరెక్ట్ 4:15 సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఫ్రమ్ సికింద్రాబాద్ టు తిరుపతి. మేమైతే ఇట్లా కూప్స్ తీసుకున్నాం. ఫస్ట్ టైం మేము కూప్స్లో ట్రావెల్ చేయడం. సో B5, B6, H1 కంపార్ట్మెంట్లో దొరికింది మాకు. సో కిడ్స్ లేకుండే కాబట్టి కొంచెం బోరింగ్ అనిపించింది మాకు. కిడ్స్ ఉంటే ఏదో ఒకటి ఉంటుంది కదా. తెరేష్కి మేము మూవీ డౌన్లోడ్ చేసుకొని ఇంకా ట్రావెలింగ్లో చూసుకుంటూ వెళ్ళిపోయినాం. ఇద్దరమే కాబట్టి మోర్ ఫన్ ఇన్ ద ట్రైన్ అన్నట్టు ఏం లేదు, నార్మల్ జర్నీ లాగా అనిపించింది. పడుకున్నాము, మళ్ళీ మార్నింగ్ ఛాలెంజెస్ ఉంటాయి కదా. మార్నింగ్ 6:55కి ట్రైన్ తిరుపతికి రీచ్ అయిపోయింది. డాట్ 6:55కి ఎగ్జాక్ట్ టైమింగ్కి రీచ్ అయినాం తిరుపతి. ఇట్లా ఒక ఆటో తీసుకున్నాము. మన ప్లాట్ఫామ్ ఎప్పుడు ఇస్తారన్నా? మామూలుగా 2 గంటలకు ఇస్తాను. నిన్నేమో 1 గంటకే ఇచ్చాను. నేను 2 గంటలకు అని చెప్పని వేరే పార్టీ నింపిన. కరెక్ట్గా 2:10 ఫోన్ చేసి టోకన్ పెట్టి. హలో గైస్, మేము తిరుపతి వచ్చేసాము. అంటే నేను వేస్తాను, ఇవాళ వేస్తారు
మేము ఇంకా ఆటో దిగిపోయినాం. మా స్టేకేషన్ వచ్చేసి చక్రీ రెసిడెన్సీ తిరుచనూరు రోడ్లో ఉండేది. తిరుచనూరు రోడ్ ఎందుకు ప్రిఫర్ చేసినామంటే తిరుమల కొండకి కొంచెం దగ్గర ఉంటుంది అండ్ మేము అదర్ ప్లేసెస్ కూడా విజిట్ చేద్దాం అనుకున్నాం. 3 days ఉంటున్నాం కాబట్టి. యాక్చువల్గా 3 days ఎందుకంటే 1 day బిఫోరే రీచ్ అయినాం. 300 రూపీస్ టికెట్ దొరకలేదు మేము. సో SSD టోకెన్ తీసుకోవాలి అండ్ మేము వచ్చిన టైం అది వైకుంఠ ఏకాదశికి ఒక 3 days ముందు అనమాట. మా మ్యారేజ్ డే అకేషన్ కాబట్టి మ్యారేజ్ డే రోజు దర్శనం చేసుకుందాం అని వచ్చినాం. ఇంకా రెసిడెన్సీ చక్రీ రెసిడెన్సీ గురించి చెప్పాలంటే చాలా బాగుంది. నీట్నెస్ మెయింటైన్ చేసిండు, హైజీన్ ఉండే, ఫ్రీ వైఫై, టీవీ అండ్ హాట్ వాటర్ గీజర్. 3 daysకి 3 days మంచి హైజీన్ ఇచ్చిండు వాడు. నీట్నెస్ చాలా నీట్గా ఉండేదన్నమాట. అసలు ఇంట్లో మనం ఎలా పెట్టుకుంటాం అంత బాగుండేది. ఇంకా 1 hourలో మేము ఫ్రెష్ అయ్యి వెళ్ళాలి, SSD టోకెన్ తీసుకోవడానికి వెళ్ళాలి. రెడీ అయిపోయినాం, SSD టోకెన్ తీసుకోవడానికి వెళ్తున్నాం. 1 hourలో ఫ్రెష్ అయినాం మేము. ఎంత టైం పడుతుందో ఏమో ఇప్పుడు SSD టోకెన్. మేము ఇంకా హోటల్ నుంచి స్టార్ట్ అయిపోయి భూదేవి కాంప్లెక్స్కి వెళ్ళినాం. భూదేవి కాంప్లెక్స్ కూడా దగ్గరే ఉండేది, అంత దూరం ఏం కాదు. మెయిన్ బస్ స్టేషన్ దగ్గరికి ఉంటుంది భూదేవి కాంప్లెక్స్ అనేది అండ్ అలిపిరి రోడ్ దగ్గర ఉంటుంది అనమాట. ఇక్కడ క్రౌడ్ చూడొచ్చు మీరు, అంత హెవీ ఏం లేకుండే, ఓకే నార్మల్గానే ఉండే. మేము వెళ్ళే వరకు 3 compartments ఫుల్ ఉండే. కొంచెం టైం పట్టింది బట్ ఓకే, ఎందుకంటే 300 రూపీస్ టికెట్ దొరకలేదు కాబట్టి ఇంకా ఈక్వల్ టు 300 రూపీస్ టికెట్ SSD ఉంటుంది కాబట్టి. అండ్ లోపల రీచ్ అయినాక ఇట్లా మేము ఎంటర్ అయినాక కౌంటర్స్ ఉంటాయి, 1 2 3 4 5 6 7 కౌంటర్స్. నేను వెళ్ళి 7th కౌంటర్ దగ్గర నిల్చున్నా. నా ముందు ఇంకా 4 members మాత్రమే ఉండే. ఇక్కడ స్క్రీన్లో అవైలబుల్ టికెట్స్ చూపిస్తారనమాట, కనిపిస్తుంటాయి ఎక్కడెక్కడ కాంప్లెక్స్లలో ఎన్ని అవైలబుల్ ఉన్నాయని. హాయ్ గైస్, మాకు SSD టోకెన్ దొరికింది. 9 o'clock లైన్లో వెళ్ళి నిల్చుంటే 7కి ట్రైన్ దిగినాం. తర్వాత రూమ్కి వెళ్ళినాం, చక్రీ రెసిడెన్సీ అని బాగుండే అది కూడా. అక్కడ దిగినాం, ఒక 1 hour ఆల్మోస్ట్ ఒక 1 hourలో ఫ్రెష్ అయిపోయినాం. మళ్ళీ ఫస్ట్ విష్ణు నివాసం వెళ్ళాం. విష్ణు నివాసం అబ్బో అక్కడ ఫుల్ క్రౌడ్ ఉండే. అక్కడ ఒక సిస్టమాటిక్ లేకుండే. మళ్ళీ అక్కడ నుంచి 5 minutes కూడా వెయిట్ చేయకుండా బయటకు వచ్చినాం. ఒక ఆటో అంకుల్ దొరికిండు, కృష్ణ అంట. ఇక మేబీ ఆ దేవుడు కృష్ణుడే పంపించిండేమో మాకు. కృష్ణ అంట. ఆయన భూదేవి కాంప్లెక్స్ వెళ్ళండి అన్న, కంపల్సరీ 100% నేను రాసిస్తే దొరుకుతుంది టికెట్ మీకు అన్నారు. ఆల్మోస్ట్ ఒక 9 o'clock నుంచే ఉంటారు అంటే ఆయన దింపంగానే అక్కడ ఆల్మోస్ట్ మాకు కనిపించేసినాయి అనమాట. ఒక 2-3 compartments ఫుల్ అయిపోయి ఉన్నాయి. ఒక 7 compartments అన్నీ ఉండొచ్చు. అవన్నీ దాటినాక 3 hours పట్టింది. 3 to 3.5 hours అనుకో. కాంప్లెక్స్లోకి వెళ్ళంగానే మాకు 7 number రో అక్కడ నిల్చున్నాం క్యూలో. అక్కడ మాకు విత్ లెస్ దాన్ 5 minutes మాకు టికెట్ దొరికింది. 7 o'clock ట్రైన్ దిగితే 7 number టోకెన్ దొరికింది. 7కి ట్రైన్ దిగినాం. కృష్ణుడు అంకుల్ పేరు కృష్ణ అంట. కృష్ణుడే వచ్చి చూపించినట్టుగా దొరికింది మాకు టికెట్. వీఆర్ సో హ్యాపీ, ఫైనలీ వి డిడ్ ఇట్. ఐ వాజ్ సో ఓవర్వెల్మ్ విత్ ద టికెట్స్ అచీవ్మెంట్. ఆ SSD టోకెన్ అనేది పెద్ద అచీవ్మెంట్ లాగా నాకు అనిపించింది. చాలా హ్యాపీనెస్ ఉండే నాకు ఆ డే మొత్తము. ఆయనని కళ్ళ నిండా మనసు నిండా పెట్టుకొని ట్రావెల్ చేసిన నేను హైదరాబాద్ నుంచి తిరుపతికి. అండ్ ఇంట్లో కూడా గట్టిగా మొక్కుకున్నా, దేవుడా నాకు నేను వస్తున్నా చూసుకో, ఏం ఆపద రాకుండా చూసుకో, దర్శనం మంచిగా అయ్యేటట్టు చూడు తండ్రి అని. ఇంకా లక్ష్మీనారాయణ హోటల్ మేము ఎక్కడైతే ట్రైన్ దిగినామో అక్కడ ఉండేది, రైల్వే స్టేషన్ దగ్గర. ఈ హోటల్ గురించి రివ్యూస్ కూడా బాగుండే. ఏం తింటున్నావు నాగరాజ్? స్పెషల్ తిరుపతి వెజ్ మీల్స్, తిరుపతి పుణ్య ప్రసాదం. మా ఆయన తిరుపతి లేదు తిన్నా, తిరుపతి ప్రసాదం తిన్నట్టే ఫీల్ అవుతున్నాడు. పొడి పొడి పిల్లు పొడి ఇంకా నెయ్యా? ఏం పొడి అది? yes guys, నైసా? very nice, super, wow, mango pickle super. బాగుందా? ఏం తింటున్నావు? అన్నం, దోసకాయ పప్పు, సాంబార్, రసం, బెండకాయ ఫ్రై, ఇంకొకటి దేనిలో మరి ఒక పప్పులాగా ఉంది, పెరుగు. బాగుంది, ఓకే చప్పగా ఉంది బట్ టేస్ట్ బాగుంది. ఇంకా మేము లంచ్ చేసి హోటల్ వెళ్ళిపోయినాం. హోటల్ వెళ్ళి ఒక 1 hour రెస్ట్ తీసుకొని వి హెడెడ్ టు శ్రీకాళహస్తి.
ఎందుకంటే మేము ఆల్రెడీ డిసైడ్ అయినాం, యాంపుల్ ఆఫ్ టైం ఉంటుంది కాబట్టి ఎస్ఎస్డి టోకెన్ తర్వాత శ్రీకాళహస్తి పద్మావతి అమ్మవారు నియర్ బై టెంపుల్స్ విజిట్ చేద్దామని ఒక అన్నని బుక్ చేసుకున్నాము, ఆటో అన్నని. మంచోడు ఉండే, చాలా మంచోడు. 1200 ఛార్జ్ చేసిండు. పద్మావతి అమ్మవారికి అయితే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మిస్ అయిపోతుండే మాకు ఎంట్రీ. జస్ట్ 2 సెకండ్స్లో గేట్స్ క్లోజ్ చేసేసిండ్రు వాళ్ళు. ఇక అమ్మవారి దర్శనం ఇవ్వాలనుకుంది కాబట్టి పిలుచుకుంది. అట్లా మంచిగా అయింది దర్శనం. ఇంకా హాలిడే ఉండే కాబట్టి క్రౌడ్ ఉండే, ఇంకా ఫోన్స్ అలౌడ్ లేదు లోపల కాబట్టి బయట అన్నిటి దగ్గర లాకర్స్లో పెట్టేసినాం. నెక్స్ట్ కొన్ని ఫొటోస్ అట్లా క్యాప్చర్ చేసుకున్నాం. దెన్ మళ్ళీ ఇంకా రిటర్న్లో అన్న మాకు PS4 దగ్గర తీసుకెళ్ళిండు బాగుంటుందని. అండ్ మేము కూడా రివ్యూస్ చాలా విన్నాము, అడిగినాం మేము. PS4 హోటల్ వన్ ఆఫ్ ద ఫేమస్ రెస్టారెంట్స్ అనుకుంటా తిరుపతిలో. ఫుడ్ అంబియన్స్ అంతా బాగుండేది, బట్ వెయిటింగ్ ఉండే. 15 to 20 minutes వెయిట్ చేసినాం. ఆల్తో మేము ఇద్దరమే కాబట్టి ఇంకా కొంచెం ఛాన్స్ తొందర వచ్చింది మాకు. ఫ్యామిలీ గ్యాంగ్స్తో వెళ్ళిన వాళ్ళకి చాలా టైం పట్టింది వాళ్ళకి సీటింగ్ దొరకడానికి. ఫుడ్ వచ్చేసి మేము నార్మల్, ఇంకా మేము సప్పగుంది పొద్దున్న నుంచి సప్పగా తిన్నాం కాబట్టి వెజ్ నూడిల్స్, వెజ్ మంచూరియా ఆర్డర్ పెట్టుకొని తినేసాము. PS4 అంబియన్స్, ఫుడ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ కూడా బాగానే ఉంది. పెద్ద ప్రైసెస్ ఏం కాదు, ఓకే. మనకు హైదరాబాద్లో ఎట్లా రెస్టారెంట్స్లో అఫోర్డబుల్ ఉన్నది, రీజనబుల్ అనిపించింది. ఫ్రైడ్ రైస్ మనం తింటాం అసలు. వెరీ టేస్టీ వెజ్ నూడిల్స్, వెజ్ ఫ్రైడ్ రైస్. మనం భక్తిలో ఉన్నప్పుడు భక్తినే ఉండాలి, అందుకే అంటున్నా. ఇంకా ఫుడ్ తినేసి హోటల్ వెళ్ళి పడుకున్నాం. నెక్స్ట్ డే తిరుమల వెళ్ళాలి మేము కాబట్టి ఇప్పుడు పోతున్నాము గోవిందరాజ స్వామి దర్శనానికి. ఇవాళ మా మ్యారేజ్ డే. హలో గైస్, హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ నాగరాజ్. థ్యాంక్ యూ. సో ఇట్లా తయారైనాం మేము, ఆటో కోసం వెయిట్ చేస్తున్నాం. గోవిందరాజు స్వామి టెంపుల్ అయితే చాలా బాగుంది అసలు. నేను తిరుపతి వచ్చినప్పుడు ఎప్పుడు విజిట్ అవ్వలేదు, ఫస్ట్ టైం నేను గోవిందరాజు స్వామి టెంపుల్ విజిట్ అవ్వడం. గోవిందరాజు స్వామి మన వెంకటేశ్వర స్వామి వాళ్ళ అన్నయ్య అంట. సో ఇంపార్టెన్స్ ఆఫ్ టెంపుల్ చాలామందికి తెలిసి ఉంటుంది. సో వాళ్ళ అన్నయ్య వచ్చి ఇక్కడ ఏమంటారు పడుకొని ఇట్లా ఉండిపోతాడంట, అలానే ఉంటుంది మూర్తి కూడా అయినది. అండ్ లోపల కూడా ఎంత డివైన్గా అనిపించింది అసలు. తిరుపతి ఒక డివైన్ ప్లేస్ అనిపిస్తే తిరుపతి మీద లోపల తిరుపతి వెళ్ళగానే కాలు పెట్టున్నాం కదా, అప్పుడు చూడంగానే ఆ వైబే వేరుంది. ఇంకా స్వామి టెంపుల్ కూడా బాగుంది, దర్శనం కూడా చాలా మంచిగా అయింది. దగ్గర నుంచి మాకు అభిషేకము అవన్నీ చూసాము, తోలార్చనము. దర్శనం అయ్యాక లక్ష్మీనారాయణ హోటల్ వెళ్ళి దోశ తిని ఇంకా చాయ్ తాగి మేము తిరుమలకి బయలుదేరినాం. ఇప్పుడు మేము తిరుపతి నుంచి తిరుమల కొండ ఎక్కుతున్నాము. ఇంకొక 10-15 minutesలో ఫ్రీ బస్ ఎక్కుతాం. ఫ్రీ బస్ ఎక్కాలని అనుకుంటున్నాము. ఫ్రీ బస్ ఎక్కి వెంగళమాంబలో అన్నప్రసాదం తినేసి తర్వాత లైన్లో నిల్చుంటాం. ఇంకా SSD టోకెన్ తీసుకున్నాం కాబట్టి చూడాలి ఎన్ని అవర్స్ పడుతుంది అని. ఆల్ ది బెస్ట్. తిరుమల తీస్తాయండి, మనం తీద్దాం. తిరుమల మేము మెయిన్ బస్ స్టేషన్ వెళ్ళినాము. ఫ్రీ బస్ అనుకున్నా, బట్ ఇట్స్ నాట్ ఎ ఫ్రీ బస్, టికెట్ తీసుకోవాలి. ఆ ఫ్రీ బస్ అనేది తిరుమల కొండ మీద ఉంటుందంట. ఇక్కడ తిరుపతి నుంచి బస్సులో వెళ్దామని ఫిక్స్ అయినాం. ఎందుకంటే మేము ఆయన దగ్గరికి వెళ్తున్నప్పుడు వీ డోంట్ వాంట్ టు షో ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ లగ్జరీ అని ముందే డిసైడ్ అయినాం. ఏమంటారు నార్మల్ హ్యూమన్ కైండ్ లాగా వెళ్దాం అనుకున్నాం. అండ్ మేము తిరుపతికి వచ్చే ముందు కూడా చాలామందిని మేము దర్శనానికి అడిగామన్నమాట, సోర్సెస్ ఉన్న వాళ్ళని. బట్ మాకు ఎక్కడ ఏం అంటే ప్రాపర్ రెస్పాన్స్ రాలేదు. అప్పుడే ఇంకా డిసైడ్ అయినాం ఆయన దగ్గరికి మనం సాదాగానే వెళ్దాము, వీ డోంట్ వాంట్ ఎనీ రెఫరెన్సెస్ ఆర్ రికమెండేషన్స్ అన్నట్టు. 300 రూపీస్ టికెట్ దొరకకపోతే ఏంది, SSD వీ హ్యావ్ దట్ అవైలబిలిటీ అన్నట్టు ట్రై చేద్దాము ఫస్ట్ టైం అన్నట్టు అనుకున్నాం. బట్ లిటరలీ ఆయన మాకు చాలా మంచి దర్శనం ఇచ్చిండు. బస్ దిగినాక ఇట్లా జీప్ తీసుకున్నాం. జీప్ 150 ఛార్జ్ చేసిండ్రు. జీప్లో ఉన్న వాళ్ళు సుపథం దర్శనంకి వెళ్తున్నారు, వాళ్ళు బేబీని చూసుంటారు కదా. మేము అక్కడ జీప్ దిగేసి మేము పుష్కరిణి ఇంకా వరాహస్వామి వేక్ దగ్గరికి వెళ్ళినాం. పుష్కరిణిలో మా ఆయన గుండంలో డిప్ చేసి స్నానం చేసుకుందాం అనుకున్నాడు, పంచగట్టుకోవడానికి. అందుకే
హోటల్ నుంచి పంచ కట్టుకోలేదు. నేనేమో పుష్కరిణిలో కాళ్ళు ఇంకా నెత్తి మీద వాటర్ జల్లుకున్నాను స్వామిని మొక్కుకొని. ఇది రైట్ సైడ్ వెంగమాంబ క్యూ అనమాట. చాలా పెద్ద క్యూ ఉండేది. అసలు ఎంత పెద్ద క్రౌడ్ వెంగమాంబల మాకు అన్నప్రసాదం తినే ఛాన్సే దొరకలేదు అసలు. ఎందుకంటే అక్కడ ఎంత పెద్ద క్రౌడ్ అంటే అసలు హాలిడే ఉన్నప్పుడు, అది 26th యాక్చువల్గా మాది మ్యారేజ్ డే, 25th రోజు హాలిడే కాబట్టి ఇంకా వీకెండ్ లాంగ్ వీకెండ్ లాగా లీవ్ తీసుకుంటే 4 days 5 days కలిసి వచ్చినట్టే కదా. సో అట్లా చాలా పెద్ద క్రౌడ్ ఉండే. అసలు తిరుమల మీద కొండ మీద వైబే డిఫరెంట్ అబ్బా. మాకు నెక్స్ట్ టైం వెళ్తే మేము పైన కంపల్సరీ అకామిడేషన్ తీసుకోవడానికి ట్రై చేస్తాము ఆన్లైన్లో. డెఫినెట్గా ఈసారి మాత్రం వెళ్తే తిరుమల కొండ మీదనే స్టే చేయాలి. అండ్ మేము అక్కడ ఆకాశగంగా అవన్నీ విజిట్ చేయలేదు, మాకు అంత టైం సరిపోలేదు. సో అవన్నీ ఇంకా నెక్స్ట్ టైం అనుకున్నా. ఇంకా అక్కడ గట్టిగా స్వామిని లోపల తిరుమల దర్శనం అప్పుడు, వెంకటేశ్వర స్వామి దర్శనం అప్పుడు గట్టిగా అనుకున్నా నేను, ఎవ్రీ ఇయర్ వచ్చేటట్టు చూడు తండ్రి, నీ దర్శనం ఇవ్వు అని. ఎందుకంటే మేము 10 years తర్వాత తిరుమలకు వచ్చినాం, నేను నాగరాజు. మా టీటు చిన్న బేబీ ఉండే, అప్పుడు వచ్చినామంటే మళ్ళీ ఇప్పుడే వచ్చినాం మేము. అంటే పాస్ట్ 3 years నుంచి అనుకుంటున్నాం రావాలి అని, దర్శనం చేసుకోవాలి అని. అస్సలు కుదరట్లేదు. అంటే ఏదో ఒక రీజన్ వల్ల పోస్ట్పోన్ అవ్వడం, హెల్త్ ఇష్యూస్ రావడం, అట్లా అవన్నీ అయినాయి. ఈవెన్ దెన్ మేము అన్ని టికెట్స్ బుక్ చేసుకున్నాక ఈ తిరుమలకు వచ్చే ముందు కూడా మేము మా మదర్కి హెల్త్ బాగాలేకుండే హాస్పిటలైజ్డ్ అయింది మా మమ్మీ. అసలు రామేమో అనుకున్నాము. ఇంకా మా బిల్డింగ్లో ఉన్న వాళ్ళంతా వెళ్ళండి, మీరు వెళ్ళండి అక్క, మేము ఉన్నాం కదా అని అన్నారు. కొంచెం మా మదర్ కూడా బెటర్ అయింది. మేము మిస్ అవుతాం అనుకున్నాం ఈసారి కూడా. కానీ నేను చాలా ఫీల్ అయిన ఉండే, ఎందుకంటే అసలు దర్శనంకి బుక్ చేసుకున్నాక మా మమ్మీ జస్ట్ 1 week ముందే, అంటే నెక్స్ట్ వెన్స్డే మేము వెళ్ళాలి, ప్రయర్ టు దట్ వెన్స్డే మా మమ్మీ సిక్ అయ్యి హాస్పిటలైజ్డ్ అయింది. బట్ యూనో బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ షీ వాజ్ డూయింగ్, అంటే రికవర్ అయిపోయింది, తొందరగా రికవర్ అయిపోయింది. షీ వాజ్ పర్ఫెక్ట్లీ ఫైన్. దట్స్ ద రీజన్ దేవుడు ఇంకా కంపల్సరీ రావాలి మేము అన్నట్టు కాల్, అంటే హీ హ్యాస్ టు కాల్ కదా, ఆ కాల్ అనేది పంపించిండు మాకు. తిరుమల మంచి దర్శనం అయింది. నైట్ మేము 4 o'clock ఎక్స్ఎస్డి టోకెన్తో ఎంటర్ అయినాం. మళ్ళీ 7 o'clockకి మాకు క్యూ స్టార్ట్ అయిపోయింది. ఓన్లీ 2 hours ఆల్ట్ ఉండే. వెంకమాంబ ఫుడ్ మిస్ అయినాం అనుకున్నాం, బట్ ఉప్మా అండ్ సాంబార్ రైస్ వి కుడ్ టేస్ట్ ఇట్. నాగరాజ్ అయితే తినలేదు బికాజ్ హెవీ లంచ్ చేసిండు ఆయన కాబట్టి. దర్శనం ప్రశాంతంగా అయింది. అసలు కళ్ళ నిండా స్వామిని పెట్టుకొని బయటకు వచ్చిన నేను. ఎంత మనసు నిండా దర్శనం చేసుకోవాలనుకున్నా అంత కళ్ళ నిండా పెట్టుకొని బయటకు వచ్చిన. నైట్ దర్శనం కాబట్టి చాలా మంచి అనిపించింది. అండ్ వైకుంఠ ఏకాదశి నెక్స్ట్ 3 daysలో ఉండే కాబట్టి ద లైటింగ్స్ అండ్ ఆల్ చాలా వండర్ఫుల్, అసలు బ్లిస్ఫుల్ అనిపించింది నాకైతే. తిరుమల వెళ్తూ ఉండాలి ఎవ్రీ ఇయర్ అన్నట్టు మొక్కుకున్న గట్టిగా. ఆ దేవుడు ఇంకా పిలిస్తే కంపల్సరీ ఛాన్స్ మిస్ అవ్వను. మేమిద్దరము నెక్స్ట్ టైం కిడ్స్తో ప్లాన్ చేసుకుందాం. తిరుమల కొండ మీద అకామిడేషన్ పెట్టుకోవాలనుకున్నా. తిరుమల కొండ అంత బాగుండేది. కళ్ళు అసలు చెదిరిపోయినాయి. అసలు కళ్ళు అసలు నాకు మొత్తం అసలు ఎట్లా అంటే కళ్ళ నిండా టీయర్స్ వచ్చేసినాయి ఆ ప్లేసే చూసేసి. ఆయనను చూడంగానైతే ఇంకా అసలు వీ కెనాట్ ఎక్స్ప్రెస్ దోస్ వర్డ్స్. నెక్స్ట్ ఇంకా మేము నైట్ అయిపోయింది, 12 o'clock ఇంకా లాస్ట్ కాబట్టి జీప్ తీసుకొని కిందికి వచ్చేసినాం. చాలా చల్లగా ఉండే, ఓకే, ఎందుకంటే నైట్ టైం కాబట్టి. మేము నైట్ జీప్ తీసుకొని ఇంకా కిందికి దిగిపోయి రూమ్కి వెళ్ళేసి, అదే హోటల్కి వెళ్ళేసి ఇంకా రెస్ట్ తీసుకున్నాం. కొన్ని పిక్చర్స్ క్యాప్చర్ చేసుకున్నాం, కొన్ని వీడియోస్ అండ్ ఆల్ తీసుకున్నాము. అండ్ కొంచెం షాపింగ్ చేసినాం, లడ్డు పిల్లలందరికీ మా అపార్ట్మెంట్లో అండ్ నియర్ మా క్లోజ్ రిలేటివ్స్కి. టు బి కంటిన్యూడ్ day 3 in the next vlog guys. See you.